నా పేరు షేక్ పాషాలింబా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. గత 5 సంవత్సరాల వైసీపీ దౌర్భాగ్య పరిపాలనలో ముస్లింల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ముస్లింస్కి ఇంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్లో కానీ అనేక రకమైన స్కీములు ఉండి, షాదీ ముబారక్ కానీ, స్టూడెంట్స్కి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, లేదంటే మన మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 100% ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం కానీ అనేకమైన ఉండేవి. అసలు గత 5 సంవత్సరాల నుంచి ఆ మాట కనుమరుగైపోయింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం అయినా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాజ్యంలో మన బడ్జెట్లో సుమారు 5,300 కోట్ల రూపాయలు మైనార్టీలకి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రంజాన్ తోపా ఇచ్చేవారు. రంజాన్ తోపా ఇవ్వడం మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మొత్తం ఖజానా మొత్తం నాకేశారు. కనీసం రంజాన్ తోపా ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లేకుండా పోయింది. అదే కాకుండా మన రాజమండ్రి వచ్చేసరికి మన వైసీపీలో కొంతమంది మైనార్టీ నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్ పదవులు తెచ్చుకున్నారు. ఓన్లీ వచ్చిన తర్వాత మసీదులు తిరిగి సాల్వర్ కప్పించి దండలు సన్మానాలు చేసుకున్నారు తప్ప కనీసం ఒక మైనార్టీ ఒక కుటుంబానికి లేదా ఒక సభ్యుడికో లేకపోతే ఒక వాద ముస్లింకో ఒక రుణం ఇప్పించడమా, లేదంటే ఏదైనా చేయడమా, ఒక అభివృద్ధి చేయడం లేదా ఒక షాదీ ముబారక్ లాంటి స్కీమ్ ఇప్పించడమా, అటువంటిది లేదు. కనీసం ఈ 5 సంవత్సరాలు కూడా సాల్వర్ కప్పించుకోవడానికి టైం సరిపోయింది తప్ప అభివృద్ధి మీద అలా దృష్టి పెట్టలేదు. ఈ సంవత్సరం అయితే వచ్చిన ఈ సంవత్సరంలోనే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రంజాన్ నెలకి ప్రతి జిల్లాకి 3,00,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు కలిపి ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి రంజాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారి విషయానికి వస్తే రాజమండ్రిలో సుమారు 80% మసీదుల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి రంజాన్ ఒకరోజే జరుపుకుంటాం కానీ 10 రోజులు రంజాన్లో చేశాను ఆయన. చేసి ఏ మసీదుకి వచ్చి ఏ అవసరం అని చెప్పి అడగడం, మీరు కావాలని చెప్పేసి, లేకపోతే మాకు షెడ్ కావాలని, లేదా వజు కావాలని, లేదా ఆస్కాయలు కావాలని రమ్మంటాం. ఉదయాన్నే రమ్మంటాం, మన్నాడు ఇవ్వటం, డబ్బులు తీసుకోవడం, నాకు రంజాన్ లోపల షెడ్ ఉండాలని చెప్పేసి 2 మసీదులో షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన నారాయణపురం మసీదుకి వచ్చేసరికి అయితే మేము కొన్ని కంప్లైంట్స్ పెట్టి కావాలి సార్ అని చెప్పి అడిగితే దాన్ని మేము బడ్జెట్ వేసిరని చెప్పి చెప్తే 5 లక్షలు అవుతుందంటే సరే ఈ వర్షం తగ్గిన దాన్ని స్లాబ్ ఒకటి ఏర్పాటు చేసి మనం చేస్తామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు ఎమ్మెల్యే గారి ఇచ్చిన నిధులన్నీ కూడా ఆయన యొక్క సొంత భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాజమండ్రిలో వచ్చినప్పుడు ఈద్గా కమిటీ కానీ, బల్లిగౌడ్ కమిటీ కానీ, ఆ కమిటీలు ఎలా చేశారంటే రాజమండ్రిలో ముస్లిం ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ నాయకులతో కమిటీలు కాకుండా ఆ రాజమండ్రిలో ఉన్న ముస్లిం పెద్దలు కూడా కలుపుకుని గౌరవప్రదంగా ఉండాలి. ఇది కమిటీ అంటే ఒక పార్టీ కమిటీ లేదు, ఎన్డీఏ కమిటీ ఉన్నట్టు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రేవంత్ నగర్ షాదిఖానా వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్ లో శంకుస్థాపన చేశారు, దాన్ని అలా వదిలేశారు. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి మంత్రివర్యులతో కూడా మాట్లాడి, మైనారిటీ కార్పొరేషన్ మంత్రివర్యులు బరువులతో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అమ్మఒడి వాళ్ళకి ఇచ్చి బీభత్సమైన ప్రసారం చేశారు. తెలుగుదేశం పార్టీలో మీకు 1500 అని చెప్పాలంటే సంవత్సరం నుంచి హేళన చేస్తే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలు జిల్లాలోని ముస్లిం ఉమ్మడి కుటుంబం, ఆ కుటుంబంలో 3 అన్నదమ్ములు కలిపి 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలకి సుమారు 1,50,000 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చింది. అలా నిజంగా వాళ్ళకి రంజాన్ బడ్జెట్ కలిసి చేసుకున్నట్టు అయింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజమండ్రి వచ్చేసరికి ఆదిరెడ్డి వాసు గారి అభివృద్ధి అంటే ఆదిరెడ్డి వాసు గారు ఈ విధంగా కూడా అందరూ కూడా ముస్లిం సమాజం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.